నా అన్వేషణ అన్వేష్ కు షాక్ ఇస్తున్నారు నెటిజన్లు. సినీ నటుడు శివాజీ, ప్రవచనకర్త గరికపాటి అయ్యప్ప స్వాములపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆటగాడు అని అన్వేష్ ఎప్పుడూ కూడా తన సోషల్ మీడియాలో తను పిలిపించుకుంటాడు. ఇక అందుకనే చాలా మంది కూడా అన్వేష్ ని ఆటగాడు అన్వేష్ అంటారు. ఇక వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు ఆటగాడు అన్వేష్. భారత్ దరిద్రం, తిండి కూడా సరిగ్గా ఉండదు అంటూ యూట్యూబ్ లైవ్ లో విమర్శలు చేశాడు భారత్ మీద. తాను పుట్టి పెరిగిన భారత్ మీద, తను ఈ స్థాయికి రావడానికి కూడా భారతీయ సబ్స్క్రైబర్సే తనకి హెల్ప్ చేసింది కూడా. ఇక ఒక్కసారిగా కూడా మహిళా ఫాలోవర్స్ తన మీద భగ్గుమన్నారు. 80,000 మంది కూడా అన్సబ్స్క్రైబ్ చేశారు. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కేవలం మహిళా ఫాలోవర్సే కాదు, మెన్ కూడా అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. తాను అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, ఒక లైన్ దాటి, ఒక పరిధి దాటి అన్వేష్ మాట్లాడుతూ ఉన్నారు. ఒకప్పుడు కనుక అన్వేష్ ఛానల్స్ చూస్తే తాను ఓకే వివాదాస్పద కామెంట్స్ చేయటం తానేం కొత్త కాదు, కొన్ని మాటలు అంటారు. దానికి గాను కొంతమంది తనని కామెంట్ బాక్స్లో కూడా నువ్వు తను ట్రిప్లో కూడా చైనా వెళ్ళినప్పుడు కూడా అభివృద్ధి విషయంలో భారత్ని తాను తిడుతూ ఉన్నప్పుడు కూడా కొంతమంది తన మీద మాట్లాడటం జరిగింది. ఈ విధంగా మాట్లాడటం సరికాదు అంటూ కూడా. కానీ ఇప్పుడు లైన్ మించిపోయాడు అన్వేష్. మరి ఒక్కసారిగా కూడా 80,000 మంది తను అన్సబ్స్క్రైబ్ చేశాడంటే తను ఎంత శృతి మించి మాట్లాడాడో అర్థం చేసుకోవచ్చు. అన్వేష్ని అరెస్ట్ చేయాలంటూ విహెచ్పి డిమాండ్ చేస్తూ ఉంది. మరొక వైపు అన్వేష్ వివాదాస్పద వ్యాఖ్యలతో కూడా తను అన్సబ్స్క్రైబ్, వివాదాస్పద వ్యాఖ్యలు కాదు, ఒక రకమైన తను లైన్ దాటి ఒక బూతు వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ కూడా ఇప్పుడు నెటిజన్స్ అయితే తన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నా అన్వేషణ మీద. వస్తే కన్నా బయట నుండి ఉండడమే శ్రీరామ రక్ష దేశానికి. నేను బయట నుండి అన్ని సాధిస్తాను, చూడు, బయట నుండే సాధిస్తాను. రాని ఇండియా తల కిందులుగా తపస్సు చేసి ఒక్క రాబం చెప్పి ఇండియా రావడానికి. పొల్యూషన్, అన్ని పొల్యూషన్, దరిద్రం. రేపు నా కూతురు పుడితే నాకెందుకు ఇది అర్థం? నేను రాను. ఇండియాకి రాడు, పొల్యూషన్, బొక్క. నా కూతురు పుడితే అరే నువ్వే నీ కూతురు వయసున్న అమ్మాయి, అదే 1000 రూపాయలు ఇచ్చి నేను 14 years ఉన్న అమ్మాయి అని చెప్పినావు. 40 ఏళ్ళు వచ్చినాయి, 45 ఏళ్ళు వచ్చినాయి. నీకు 25 ఏళ్ళకి పెళ్ళైంది అనుకున్నా కూడా నీకు 20 ఏళ్ళ కూతురు ఉంటది. చెత్తనా కొడక, అసలు నీకు ఏమన్నా ఉందారా? అన్నం తింటున్నావు, కడుపుకి పీ తింటున్నావారా? విజయండి, ఇండియా అంటే తూ అంట. ఏముంది ఇండియాలో? పొల్యూషన్, బొక్క, దరిద్రం అంట. ఇండియా అంటే దరిద్రం. ఈ నా కొడుక్కి ఇక్కడి నుంచి ఉన్న డబ్బులు కావాలి, ఇక్కడ సబ్స్క్రైబర్స్ కావాలి, అందరు కావాలి వీడికి. మన దేశం గురించి ఈ నా కొడుకు ఎప్పుడైనా, అప్పుడేమో పోయి చైనా వాళ్ళది సంకనాకండి చక్కరేసుకొని అంటాడు, ఇప్పుడేమో ఇండియా అంటే దరిద్రం, చెత్త అంట. మీరు అసలు ఇంత దరిద్రుని, ఇంత పుండాకూరుని ఎట్లా ఫాలో అవుతారో నాకైతే తెలియదు. మీరు నిజంగా ఇండియన్స్ అయితే మాత్రం ఈ నా కొడుకు అకౌంట్కి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో రిపోర్ట్లు కొట్టండి. మీరు నిజమైన ఇండియన్ అయితే ఖచ్చితంగా రిపోర్ట్లు కొట్టాలి మీరు ఈ చెత్త నా కొడుక్కి. మీరు కానీ వీడిని ఇప్పుడు కంట్రోల్ చేయలేదా? వీడు మన దేశం గురించి ఇంకా ఎంత దరిద్రంగా అంటే అంత దరిద్రంగా మాట్లాడతాడు వీడు. నా సైడ్ నుంచి అయితే మీ అందరికి రిక్వెస్ట్, దయచేసి వీడికైతే వీడి అకౌంట్ కి రిపోర్ట్ కొట్టండి. మీరైతే ఫస్ట్ అందరూ కలిసి ప్లీజ్ వీడి అకౌంట్ కి రిపోర్ట్ చేయండి. ఇండియాకి రాడు. ఇక ఇదే అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, నా అన్వేషణ ఇప్పుడు తను ఒక లైన్ దాటిపోయారు, ఒక పరిధిని మించిపోయి మాట్లాడుతున్నారు అనుకోవాలా? అంటే అతను మాట్లాడిన మాటలు అంటే చాలా వరకు కూడా గతంలో బెట్టింగ్ యాప్స్ కానీ ఇవన్నీ చూసినప్పుడు బెట్టింగ్ యాప్స్ విషయంలో అతను కొంత వ్యతిరేకంగా మాట్లాడటం, ఇవన్నీ కూడా కొంత అతని ఫాలోవర్స్ పెంచి ఇప్పుడు ఏదైతే బయ్యర్స్ అని యాదవ్ కానీ ఇతర యూట్యూబర్లకు సంబంధించి, అతను ట్రావెల్ వ్లాగ్స్ చేసే వాళ్ళందరికీ సంబంధించి అతను కొంత అప్పట్లో ఏదో ప్రజలకు చైతన్యం కలిగించే విధంగా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు అతను మాట్లాడిన మాటలు, అంటే వాడు మాట్లాడిన మాటలను కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడు మీరు భారతీయులు, నేను భారతీయులు, మన ఇద్దరం చేస్తే జాబ్స్ కానీ లేదంటే ఇతరత్ర విషయాలు మనం పక్కన పెట్టి మాట్లాడుకుంటే, అతను మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో సాధారణంగా ప్రతి భారతీయుడికి కూడా కడుపు రగిలిపోయే విధంగా ఉంటాయి. వాడు నేను యూట్యూబ్ లైవ్ లో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, సీతాదేవి, ద్రౌపది ఏమన్నా టీ షర్ట్లు వేసుకున్నారో వాళ్ళని ఎందుకు ఏదో చేశారని చెప్తూ అన్నాడు. అసలు వాళ్ళు ఆ విక్టిమ్స్ అని ఎక్కడుంది చరిత్రలో? అది ఎక్కడ కూడా లేదు కదా. దానికి సంబంధించి ఏదైనా పుస్తకాల్లో, పురాణాల్లో ఏమన్నా ప్రస్తావించారా? అదే విధంగా ఒకటితో మాట్లాడితే ఏమంటాడు, హనుమంతుని గద్ద తీసుకుని ఎక్కడో పెట్టుకోమని మాట్లాడాడు. అలాగే హిందూ టెంపుల్స్ మీద అర్ధనగ్నంగా బొమ్మలు ఉన్నాయి, వాటిని హిందూ టెంపుల్స్ ని కూల్చేయాలని మాట్లాడాడు. అదే విధంగా అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళ గురించి కూడా బూతులు తిడుతూ మాట్లాడాడు. అతను అయ్యప్ప మాల వేసుకున్న అతను కాల్ చేస్తే అతనితో బూతులు తిడుతూ మాట్లాడాడు. అంటే అలాగే భారతదేశానికి సంబంధించి భారత్ ఒక దరిద్రం, అక్కడ ఏముంది, నా కూతుర్ని కూడా ఏదో చేస్తారు, అదేవిధంగా తినడానికి తిండి కూడా ఉండదు, పొల్యూషన్, ఇదంతా కూడా వాడు మాట్లాడటం జరిగింది.
వాడికి ఉన్నటువంటి 25 లక్షల మంది ఫాలోవర్స్ లో, వాడికి వచ్చినటువంటి 25.1 లక్షల మంది ఫాలోవర్స్ లో, నిన్నటి వరకు ఉన్న ఫాలోవర్స్ లో ప్రతి ఒక్కడు కూడా ఇండియనే, తెలుగు మాట్లాడేవాడు ఎక్కువగా ఉంటాడు. ఎందుకంటే వాడు తెలుగులోనే వీడియోలు చేస్తాడు కాబట్టి తెలుగు వాళ్ళే ఉంటారు. వాడు దాంట్లో వేరే వాళ్ళు ఉండడానికి అసలు ఛాన్స్ లేదు. వాడి వేరే భాషలో కూడా వాడు మాట్లాడు. కాబట్టి ఇవన్నీ కూడా అంటే వాడు బతికేది భారతీయులు. అంటే వాడికి ఒక నెలలో 30 లక్షలు 35 లక్షలు నాకు రెవెన్యూ వచ్చింది చైనా చేసినప్పుడు అని చెప్పేసి అది కొన్ని వీడియోలు కూడా పోస్ట్ చేసేవాడు అప్పట్లో. అంటే ఇవన్నీ కూడా వాడు సరే హిందూ దేవుళ్ళు మతాలకు సంబంధించి పక్కన పెట్టి వాడు భారతదేశాన్ని తిట్టడం అలా అంటే ఒక ప్రాంతాన్ని వాడు ఏ విధంగా తిట్టా, వాడు బతికింది భారతదేశం మీద, వాడు జీవితానికి సరిపడా సంపాదించుకుంది భారతీయుల మీద. అలాంటప్పుడు హిందూ దేవుళ్ళకి సంబంధించి కానీ అంటే ఒక మతం గురించి కానీ ఒక ప్రాంతం గురించి కానీ అంటే వాడు పుట్టి పెరిగిన దేశం గురించి అతను ఏ విధంగా మాట్లాడతాడు? దీని మీద ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ కానీ లేదంటే హిందుత్వవాదులనే కాదు ప్రతి ఒక్కరు కూడా ఆ మామూలుగా భారత్ గురించి అతను అంటే మతాల గురించి కొంతమంది ఇట్లా మాట్లాడుతున్నారు కానీ ఈ మధ్యకాలంలో భారత్ గురించి అతను మాట్లాడినటువంటి మాటలు ప్రతి ఒక్కరిలో కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అయితే వ్యక్తమవుతుంది. ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవాలనేది ప్రతి ఒక్కరి డిమాండ్ కూడా. మరొకటి వెంకట్, అంటే ఈ రకంగా మాట్లాడటానికి తన వీడియోలో కూడా చెప్పాడు భారత్ కి నేను రాను అని. అంటే ఆ ధీమాతోనే ఈ రకమైన కామెంట్స్ చేయడం, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం జరుగుతుంది అనుకోవాలా? ఇప్పుడు ఇమ్మడి రవి అని గుర్తున్నాడు కదా మీకు, మనకి ఐబొమ్మకి సంబంధించి ఇమ్మడి రవి మనం దాదాపు మనం గతంలో ఒక 15 రోజుల క్రితం వరకు కూడా మనం రెగ్యులర్ గా అతని గురించి మాట్లాడుతున్నాం. అతను కూడా ఇదే ధీమాతో కరీబియన్ దీవుల్లో 80 లక్షలు ఖర్చు పెట్టి ఒక పాస్పోర్ట్ తీసుకున్నాడు. అతను తీసుకుని నేను రాను, నన్ను ఏం దిగుతారు ఇట్లాంటి ఏదైతే భాష కొంత అంటే ఆ సినిమా వాళ్ళని లేదా పోలీసుల్ని రాజకీయ నాయకుల్ని అతని వీడియోలు చూసే వాళ్ళని బెదిరిస్తూ అతను కొన్ని కామెంట్స్ చేశాడు. అది ఏమైంది చివరికి ఏదో ఒక రూపంలో ఎవడో ఒకడు ప్రతి ఒక్కడు కూడా చట్టానికి ఏదో ఒక రోజు దొరుకుతారు. వాళ్ళు కాక రేపు దొరుకుతారు, రేపు కాక ఎల్లుండి దొరుకుతారు. కాకపోతే కొంత టైం పడుతుంది. ఇతనికి మాత్రం ఖచ్చితంగా ఇతని విషయంలో ఇప్పటి వరకు సానుభూతి వ్యక్తం చేసిన వాళ్ళందరూ కూడా ఇతనికి సంబంధించి ఏదైతే సోషల్ మీడియాలో హైప్ ఇచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు పచ్చిబూతులు తిడుతున్నారు. అసలు నిజంగా అతను ఇండియా వస్తే మామూలుగా దొరికితే ఒక పిచ్చి కుక్కకి ఏదైతే ట్రీట్మెంట్ ఉంటుందో రోడ్ల మీద తిరిగినప్పుడు ఇతనికి కూడా అదే ట్రీట్మెంట్ దాదాపు ఉంటుంది. అంటే అహంకారం అనేది సక్సెస్ అయినప్పుడు అహంకారం తగ్గాల్సి ఉంటుంది. ఇప్పుడు విరాట్ కోహ్లీయో లేదంటే వీళ్ళందరూ రోహిత్ శర్మ వీళ్ళందరూ వాళ్ళు స్థాయి పెరిగిన కొద్దీ వాళ్ళ అహంకారం తగ్గించుకున్నారు కాబట్టి వాళ్ళకి ప్రజల్లో ఆదరణ ఉంది. ఇతనికి 25 లక్షల మంది ఫాలోవర్స్ అంటే నాట్ ఏ జోక్. 25 లక్షల మంది ఫాలోవర్స్ రావాలంటే అతను కూడా చాలా కష్టపడి ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మందికి ఫాలోవర్స్ కోసం ఛానల్స్ ఎక్కువైపోయినప్పుడు ఫాలోవర్స్ కోసం కూడా చాలా మంది కష్టపడుతూ ఉంటారు. ఏదో కొత్తగా ప్రయత్నాలు చేస్తారు. అంటే అతని కష్టం ఉంది, కాకపోతే ఆ కష్టాన్ని అతను నిలబెట్టుకోలేదు. ఇప్పటి వరకు అతను సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ప్రవచనకర్త గరికపాటి గారి గురించి అతను మాట్లాడిన విషయాలు కానీ లేదా సినీ నటుడు శివాజీ గురించి అతను మాట్లాడిన మాటలు కానీ లేకపోతే అతను ఆ వీడియోల్లో అతను ఏదైతే కొన్ని అసభ్యకరంగా ఇవన్నీ వీడియోలో చూపిస్తూ మాట్లాడటం, మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడటం ఇవన్నీ కూడా ఖచ్చితంగా అబ్జెక్ట్ చేయాల్సిన విషయాలు. ఇప్పటి వరకు అతని విషయంలో సైలెంట్ గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా పోలీసులు ఇప్పుడు సజ్జనార్ గారు కూడా అతనితో ఒకసారి లైవ్ లో మాట్లాడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి ఖచ్చితంగా సజ్జనార్ గారు అతని మీద చర్య తీసుకోవాల్సి ఉంటుంది. దీని మీద కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేసి అవసరమైతే ఇంటర్పోల్ సహాయం తీసుకుని అతన్ని భారత్ కు తీసుకురావాలి. ఏ దేశానికి అయితే తాను రానున్నాడో ఎక్కడున్నానో చెప్పను అంటున్నాడో అక్కడికి వచ్చి అతని ఐపీ అడ్రస్ ఇవన్నీ కూడా ట్రాక్ చేసి ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రజల నుంచి కూడా పోలీసుల మీద కూడా వ్యతిరేకత వస్తుంది. అంటే తన మూలాల్ని తానే మరిచిపోయే ఈ రకంగా కూడా ఒక రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని చూడాలి. తాను ఏదైతే తను అసలు యూట్యూబ్ మొదలు పెట్టిందే తాను చనిపోదాము అన్న స్థితిలో కూడా ఒక ట్రయల్ అండ్ ఎర్రర్గా వేసినప్పుడు అప్పుడు తెలుగు ప్రజలందరూ కూడా ఆదరించి తనకు అంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చి తను ప్రపంచ యాత్ర చేయటానికి డబ్బులు సమకూరటానికి కూడా తెలుగు వారే కారణంగా నిలిచారు. అలాంటి వారి మీద ఇప్పుడు అదే ఇండియన్స్ మీద ఇప్పుడు ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తూ కూడా తన దిగజారుడు స్వభావాన్ని చూపిస్తున్నాడు అనుకోవాలా? ఖచ్చితంగా రేణు. ఎందుకంటే వాడు అంతకుముందు ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వీడియోలు అదేవిధంగా అరకులో వీడియోలు తర్వాత జిల్లా దాటి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా కొంత చూపించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత 2 తెలుగు రాష్ట్రాలు, ఆ తర్వాత దేశం దాటి ఇప్పుడు లడక్ కానీ ఇవన్నీ కూడా కొంత చూపించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత నేపాల్ ఇట్లా ఒక్కొక్కటి డబ్బులు ఆదాయం పెరుగుతున్న కొద్దీ తనని తాను డెవలప్ చేసుకున్నట్టు డబ్బులు కూడా బాగానే వచ్చాయి. ప్రమోషన్లు ఏం చేయకపోయినా కానీ డబ్బులు బాగానే వచ్చాయి. కాబట్టి కొంత విదేశాలకు ఆ యూట్యూబ్ ద్వారా ఏదైతే తెలుగు ప్రేక్షకులు ఆదరించారో వాళ్ళందరూ కూడా అందులో మతాలకు సంబంధం లేకుండా అనుకున్నటువంటి 25 లక్షల మందిలో ఒక మతం వాళ్ళు లేదంటే మరొకళ్ళు ఉండరు. ఖచ్చితంగా అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు, అన్ని మతాల వాళ్ళు ఉంటారు. కాబట్టి అతని సబ్స్క్రైబర్లు సాధారణంగా తిండి పెట్టేవాడిని గౌరవించడం అనేది భారతీయ సంస్కృతి.
అది ఎవరికైనా సరే మనకు ఒక నోట్లో ముద్ద వెళ్తుందని అంటే ఖచ్చితంగా అతని మనం సహకరించిన వాళ్ళని ఎక్కడ కూడా మర్చిపోకూడదు. అది వాడు మర్చిపోయి మాట్లాడటం అనేది ఖచ్చితంగా మనం అబ్జెక్ట్ చేయాల్సిన విషయం. అతనికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదైతే రిపోర్ట్ గానీ, అన్ఫాలో గానీ, ఏదైతే అన్సబ్స్క్రైబ్ గానీ నడుస్తున్నాయో వీటికి ఖచ్చితంగా అందరూ కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా అంటే ఎవరికి వారు అన్ని వాడు మనకు అవసరం లేదు, వాడికి మనం అవసరం లేదు, మనకు కూడా వాడు అవసరం లేదనే చైతన్యం కూడా ప్రతి ఒక్కరిలో భారతదేశం వద్దన్నప్పుడు తెలుగు సబ్స్క్రైబర్స్ వాడికి ఎందుకు వాడుకు ఉన్న దాంట్లో 25 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు కూడా తెలుగు వాళ్ళే ఉన్నారు. వాడి వీడియోలు దాదాపుగా ప్రతి తెలుగు వాళ్ళు చూస్తూనే ఉంటారు. దాదాపు 6 మిలియన్ 7 మిలియన్ వ్యూస్ వచ్చే వాళ్ళు తెలుగు వాళ్ళే చూస్తారు. వేరే భాష ఏది కూడా హిందీ మాట్లాడితే, తమిళ మాట్లాడితే, ఏది మాట్లాడటం. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అది అన్ఫాలో చేసి ఏదైతే అవసరం లేదన్నాడో అదే విధంగా మనం ముందుకెళ్తే బాగుంటుంది. ఎస్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ వెంకట్. ఇక నా అన్వేషణ అంటూ కూడా ఛానల్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఆటగాడు అన్వేష్గా కూడా తను చాలా బాగా ఫేమస్ అయ్యాడు. తను ఓకే అంటే తన వీడియోస్లో కానీ తను అంతా హెల్దీ కామెడీయే ఏముండదు, తన హెల్దీ మాటలే ఉండవు. అయినప్పటికీ కూడా దాని వెనక తన ఇంటెన్షన్స్ ఏం రాంగ్ ఉండవులే అని చెప్పి కూడా తెలుగు వాళ్ళు కూడా తను మాట్లాడే మాటలకి కూడా ఎంజాయ్ చేస్తూ కూడా తనకి సబ్స్క్రైబర్స్ పెరగటము జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా కనుక తనకు చూస్తే మొత్తం కూడా ప్రపంచ యాత్ర పూర్తయ్యే సమయానికి కూడా బెట్టింగ్ యాప్స్ మీద తాను పోరాడుతూ సిపి సజ్జనార్ గారితో కూడా తాను మాట్లాడుతూ చేసిన వీడియో వల్ల తనకి ఇంకా కూడా రెస్పెక్ట్ పెరిగిందని చెప్పాలి, గౌరవం పెరిగింది నా అన్వేషణకి ఆ తరువాత కూడా. కానీ ఇప్పుడు తాను ఏదైతే బెట్టింగ్ యాప్స్ని దేశద్రోహంగా పరిగణించాడో, మరి ఇప్పుడు తాను మాట్లాడిన సొంత గడ్డ మీద, భారత భూమి మీద వేరే దేశంలో ఉండి ఈ విధమైన వ్యాఖ్యలు చేయటము, ఇక్కడున్నటువంటి ఇంతమంది మనోభావాలను దెబ్బతీయటము, ఇదంతా కూడా దేశద్రోహం కిందకి రాదా? ఈ రకమైన అంటే నరం లేని నాలుక అనటానికి కూడా నా అన్వేషణ ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే ఎవ్వరూ కూడా నా అన్వేషణను హేట్ చేస్తూ కూడా చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మరలా కూడా వీడియోస్ చేస్తున్నారు. కానీ తాను ఏదైతే మాటలు మాట్లాడాడో అంతెందుకు ఇప్పుడు టీవీ ఛానల్స్లో కూడా అన్నిట్లో కూడా యాంకర్స్ కానీ వీళ్ళందరూ తను అన్న మాటల్ని పూర్తిగా కూడా అనలేని పరిస్థితి. ఎందుకంటే కనీసం మన కళలో కూడా మన సంస్కృతిలో భాగమైనటువంటి ఈ రామాయణం వీటన్నిటినీ కూడా వాటిల్లో మనం ఆ బూతు పదాలని ఎప్పటికీ కూడా వాడలేము, ఆ కోణంలో అసలు చూడలేము. అలాంటి ఒక రకమైన వ్యాఖ్యలు చేస్తూ కూడా నా అన్వేషణ భారతదేశాన్ని తిడుతూ అంటే ఇంకా భారతదేశానికి రాను అన్న ధైర్యమా ఏంటో తెలియదు. కానీ నా అన్వేషణ చేసిన వ్యాఖ్యలు ఎవరూ కూడా స్వాగతించేలా, ఒక్కళ్ళు కూడా స్వాగతించేలా లేవు తను చేసినటువంటి వ్యాఖ్యలు. ఇప్పుడు నా అన్వేషణ ఈ స్థాయిలో ఉన్నాడంటే కారణం కూడా ఇప్పుడు సబ్స్క్రైబర్సే కారణం. కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు నా అన్వేషణని చీ అంటున్నారు, వెంటనే చర్యలు తీసుకోవాలి అంటున్నారు, తాను ఎక్కడున్నాడో కనిపెట్టైనా వెళ్ళి అరెస్ట్ చేయాలి అంటున్నారు. ఒక డిజిటల్ ప్లాట్ఫామ్లో భారతీయుడే భారతదేశాన్ని ఈ రకంగా దిగజార్చి మాట్లాడటం ఏ భారతీయుడు కూడా అస్సలు స్వాగతించటం లేదు. నా అన్వేషణ మీద చర్యలు తీసుకోవాలి అని కోరుతూ ఉన్నారు. ఇక ఇటువంటి వ్యాఖ్యలు జీవితంలో చేయకుండా చేయాలంటూ కూడా అందరూ కూడా అన్సబ్స్క్రైబ్ చేయాలని మెసేజెస్ కూడా ఇస్తూ ఉన్నారు. దాని ద్వారా తను చేసినటువంటి తప్పేంటో తనకి తెలియాలి, నా అన్వేషణ రియలైజ్ అవ్వాలి అంటూ కూడా మాట్లాడుతున్నారు. అహంకారం నెత్తికెక్కి ఈ విధంగా నా అన్వేషణ బిహేవ్ చేస్తూ ఉన్నాడంటూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ మీడియాలో నెటిజన్స్ అందరూ కూడా దుమ్మెత్తి పోస్తున్నారు.